విశాఖను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానంటూ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్జీ తెలిపారు. గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించేందుకు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు. ఈ ఆపరేషన్స్ వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. మొదటి రోజే డైనమిక్ చెక్స్ ఇటు 20 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని అంటున్న విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్జీతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖ పోలీస్ కమిషనర్గా డాక్టర్ శంకభద్ర బాగ్జీ పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే విశాఖలో ప్రస్తుతం అనేక సవాళ్లు ఉన్నాయి. దాంట్లో ప్రాధాన్యత దేనిపైన తీసుకుంటారనేది ప్రస్తుతం మనతో పాటుగా కమిషనర్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ప్రధానంగా విశాఖలో గాంజాయి అక్రమ రవాణా కావచ్చు, డ్రగ్స్, నార్కోటిక్స్ కావచ్చు, విచ్చలవిడిగా జరుగుతున్న నేపథ్యంలో మీ ప్రధానంగా దేనిపైన ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? నేను 1 జూలై నుండి సిపి వైజాగ్గా పనిచేస్తున్నాను. 3 స్పెషల్ స్ట్రాటజీస్ అడాప్ట్ చేశాను. నంబర్ 1 వచ్చేసి డైనమిక్ చెక్. ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక చెక్ పార్టీ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏదో ఒక చోట ఎక్కడ చెక్ చేస్తారు అది మేము నిర్ణయం తీసుకుంటాము. వేరే టైంలో వేరే చోట చెకింగ్ జరుగుతాయి. కొన్ని గంటలు చెక్ చేసి ఆ ప్లేస్ మార్చేసి ఆ చెకింగ్ పార్టీ వేరే చోట వెళ్ళిపోతారండి. ఇది పర్మనెంట్ చెక్ పోస్ట్ కాదు. పర్మనెంట్ చెక్ పోస్ట్ అయితే అందరికీ తెలిసిపోతుంది అక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఆ చెక్ పోస్ట్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కానీ డైనమిక్ చెక్ పోస్ట్ అంటే ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు ఎక్కడ ఎప్పుడు జరగబోతుంది. ప్లేస్ మారుస్తూ టైమింగ్ మారుస్తూ డైనమిక్ చెకింగ్ చేస్తూనే ఉంటాం. పొరుగు రాష్ట్రం నుండి గాంజాయి మన రాష్ట్రానికి వస్తూనే ఉన్నాయి, తరలిస్తూనే ఉన్నారు గాంజాయి సిండికేట్ వాళ్ళు. ఇప్పుడు ఈ 100 days యాక్షన్ ప్లాన్ వలన ఈ గాంజాయి తరలిస్తున్న వ్యక్తులు, గాంజాయి సిండికేట్లు ఉన్న అందరి మీద కఠినమైన చర్య ఉంటుంది. ఎందుకంటే మన ఉద్దేశం డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్, గాంజాయి రహిత ఆంధ్రప్రదేశ్. ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం సాధించడానికి ఈ మన ప్రభుత్వం పెట్టిన ఈ 100 days యాక్షన్ ప్లాన్ బాగా సక్సెస్ఫుల్ అవుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా మీరు మీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా రోజుకి మీకు 500 నుంచి 600, 700 కాల్స్ కూడా వస్తున్నాయి. ఇందులో ఎక్కువ ఏ సమస్యలపైన దృష్టి పెడుతున్నారు? మీకు ఏ దృష్టి, మీ పరిధికి ఎటువంటిది వస్తున్నాయి సార్ సమస్యలు? మా ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయండి, దొంగతనం జరిగింది, మొబైల్ పోయింది, ఆ మొబైల్ ట్రేస్ చేసి మాకు రిటర్న్ ఇప్పించండి, అది ఒకవైపు. మరోవైపు ఇంట్లో గొడవ, కాలనీలో గొడవ ఇంతవరకు పరిష్కారం జరగలే. దయచేసి ఈ భార్యాభర్త సమస్య, కాలనీలో సమస్య, 2 వర్గాల మధ్య సమస్య, ఇది పరిష్కారం చేయండి అని చాలామంది ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి ట్రాఫిక్. నాకు ఒకే రోజు 40 కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ ట్రాఫిక్. ఈరోజు నేను ట్రాఫిక్ ఆఫీసర్స్ తీసుకొని అందులో చాలా పాయింట్స్ స్వయం పరిశీలించి ఎటువంటి సమాధానం, ఎటువంటి పరిష్కారం చేయాలి వాళ్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. 1 by 1 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తాం. సో దట్ ఇక్కడ కూడా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గిపోవాలి. ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఎవరు చనిపోకూడదు, అది కూడా మన ఒక ముఖ్యమైన లక్ష్యం. మనం అందరం కలిసి విశాఖలో ఒక మంచి పోలీసింగ్ పర్ఫార్మెన్స్ చూపెడతాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా నా ఫోన్ నంబర్ని సంప్రదించండి. సమస్య ఎక్కడున్నా కూడా నేనే వచ్చి పరిష్కరిస్తానని చెప్తున్నారు. అదేవిధంగా 100 యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఫలితాలు ఇస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలేష్తో సతీష్, ABN ఆంధ్రజ్యోతి.